వైసీపీ తీరుపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో విజయవాడలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నిరసనలపై బుద్దా వెంకన్న మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని ఆరోపించారు. ఆయన కనీసం రోడ్లపై గుంతలను కూడా పూడ్చలేకపోయారని విమర్శించారు. ఇచ్చిన అన్ని హామీలను కూటమి సర్కార్ అమలు చేస్తుందన్నారు బుద్దా వెంకన్న. చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో అక్కస్తో అక్కడ అమరావతి మునిగిపోతుందని, లేదా విజయవాడ మునిగిపోయిందని, వరదలు వచ్చినప్పుడు విజయవాడ మునిగిపోయిందని, మనం చేతనైతే మన ప్రతిపక్ష నాయకుడిగా మనం కూడా చేతనంత సాయం చేయాలి. విజయవాడలో వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు అని తెప్పిస్తారా? వరదలు ప్రకృతి వచ్చినప్పుడు అది ఎవరు సాధ్యం కాదు, అది దైవలీల. దైవలీలలో ఎవరన్నా అడ్డుకోగలరా? అడ్డుకోలేరు. విజయవాడలో వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. వర్షం పడితే ఇవాళ హైదరాబాదు వర్షంలో మొన్న 2 గంటలు వర్షం పడితే హైదరాబాద్ లాంటి నగరం మొత్తం మునిగిపోయింది. ఏ రెడ్డు మీద చూసినా సరే నీళ్ళు ఉన్నాయి. మరి అలాంటి హైదరాబాదుని అంత సిటీ, మరి హైదరాబాద్ అంటే ఇవాళ భారతదేశంలోనే నెంబర్ 1 సిటీ. అమరావతిలో ఎక్కడన్నా ఒక కుంట్లో నీళ్ళు అయితే దాన్ని డ్రోన్ కెమెరాలతో తీసి అమరావతి మునిగిపోయింది అంటారు. ఇదంటే ఏంటంటే అభివృద్ధికి అడ్డుపడడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి తాపత్రయం తప్ప అభివృద్ధిని నడిపించే నాయకుడికి తోడ్పడదు.